కాంగ్రెస్ కాంట్రవర్సీ మినిస్టర్ కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. తోటి మంత్రులపై ఆమె చేసిన విమర్శలు, ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారి తెలుగు రాష్ట్రాల్లోనే ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంలోని అంతర్గత రాజకీయ డైనమిక్స్ ను, అలాగే కొండా సురేఖ రాజకీయ ప్రవర్తనను మరోసారి అందరూ సమీక్షించుకునేలా చేస్తున్నాయి. సో సురేఖ మంత్రుల దగ్గర ఏదైనా పని జరగాలన్నా లేదా ఫైల్ మూవ్ అవ్వాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ ఆవిడ హాట్ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకసారి ఆ వీడియో మీకోసం. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి సరిగ్గా తోటి మంత్రులపై పరోక్షంగా అవినీతి ఆరోపణలు చేసినట్లుగా ఇప్పుడు కొండా సురేఖ చేసిన మాటలు భావించబడుతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో అవినీతికి తావు లేకుండా ఉంటుంది ఎప్పటి నుంచో. వాస్తవానికి గత ప్రభుత్వాలు ఏం జరిగాయో అని పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్లో మాత్రం అవినీతికి తావు లేకుండా ఉంటుంది. చాలా ట్రాన్స్పరెన్సీగా ఏదైనా సరే సొంత వాళ్ళైనా పిలిచి మందలించే పరిస్థితి ఉంది. కానీ గత బీఆర్ఎస్ లో అలాంటి పనులు ఎక్కడ కనిపించలేదు. కనీసం సొంత పార్టీ నేతల్ని మందలించిన కార్యక్రమాలు కూడా, దాఖలాలు కూడా ఎక్కడ లేవు. అలాంటిది అంత ట్రాన్స్పరెన్సీగా వెళ్తుంటే కొండా సురేఖ మళ్ళీ కాంట్రవర్సీలోకి నెట్టారు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక రకంగా. ఎందుకంటే మంత్రుల దగ్గర ఫైల్ మూవ్ అవ్వాలంటే డబ్బులు ఇస్తేనే ఫైల్ కదులుతుంది అని అనడం నిజంగా హాస్యాస్పదం చెప్పాలి. సో ఆవిడ మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. ఆవిడ ఏ పాయింట్ లో అన్నారో తెలియదు, కానీ ఆవిడ మాత్రం ఆ మాటలు అన్నవి దేనికి కంటిన్యూషన్ అన్నారో తెలియదు. బట్ వాటిని అయితే మన వాళ్ళు మీమర్స్, ట్రోలర్స్ గట్టిగా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అండ్ పర్టికులర్ గా బీఆర్ఎస్ సోషల్ మీడియా కొండా సురేఖ మీద ఎప్పటి నుంచో గట్టిగా ఒక చిన్న నజర్ పెట్టింది అనమాట. ఆవిడ ఏం మాట్లాడినా దాన్ని ట్రోల్ చేయడం. గతంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఐటీ శాఖ మంత్రితో ఆవిడ మాట్లాడుతూ మా మేనల్లుడికి ఇచ్చిన జాబ్ కావాలని చెప్పి మాట్లాడుతుంటే దాన్ని కూడా చాలా ఇదిగా చేశారంటే మీకైనా జాబులు, మాకు తెలంగాణ ప్రజానికానికి నగర పౌరులకు అక్కర్లేదా అంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా ఆవిడ్ని వేసుకున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో కొండా సురేఖ మళ్ళీ ఒక కొత్త కాంట్రవర్సీకి తెరలేపారని చెప్పాలి. ఎందుకంటే అధికారిక స్పందన లేకపోతే పార్టీ నుంచి ఇంటర్నల్ గా స్పందన ఇంకా బయటకు రాలేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ సానుభూతి పరులు ఈ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నారు. కొండా సురేఖ గతంలో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కోర్టు ఆమెని హెచ్చరించిన నేపథ్యంలో ఈ తాజా వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. కొండా సురేఖ వ్యాఖ్యలు ఒక మంత్రిగా ఆమె బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ చేసే ప్రకటనలు సమాజంపై, ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో గత వివాదాల నుంచి నేర్చుకోకుండా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం ఆమె రాజకీయ వ్యూహంలో భాగమా లేక ఆవేశపూరిత నిర్ణయమా అన్నది కొన్ని విశ్లేషణలకు మనం వదిలేది వస్తుంది. సో ఈ ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సమన్వయాన్ని, పారదర్శకతను మెరుగుపరచాల్సిన అవసరాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఒక రకంగా కొండా సురేఖ కాంట్రవర్సీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.